హరీష్ రావు తాంత్రిక పూజలు చేశారు, ఖచ్చితంగా చేశారు అంటున్నారు మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. సామ గారు చెప్పండి, అంటే అంత ఖచ్చితంగా డేట్స్తో సహా చెప్తున్నారు అని అంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ ఆఫ్ దాట్? అంటే ఇప్పుడు వీడియో చూపించారు, బట్ స్టిల్ దాన్ని తాంత్రిక పూజలు అనే మీరు ఎందుకు దానికి ఆ ట్యాగ్ పెడుతున్నారు? అంటే వాళ్ళు పోయినటువంటి క్షేత్రము అది ఫేమస్ ఉన్నదే తాంత్రిక పూజలు చేయనీకే. ఎందుకంటే ఒకటి శివమొగ్గ అంటే షిమోగ అని కూడా అని అంటాము. ఆ యొక్క ప్లేస్ ఉండేటటువంటిది తాంత్రిక పూజలు చేయనీకే. తర్వాత తిరుచి అనేటటువంటి ప్రాంతం ఏమో జయ గౌరికాళి అనేటటువంటి పూజలు. మొత్తం ఇది ఏంటి అని అంటే ఈవిల్. సో తాంత్రిక క్షుద్ర పూజలు చేసేటటువంటి ప్రాంతం ఇవి. ఆడికి హరీష్ రావు గారు మరి 2 మార్చి 2026 అంటే ఈ సంవత్సరంలో ఎందుకు పోయిండు? తర్వాత 31 మే నుంచి 1 జూన్ దాకా అక్కడనే ఎందుకున్నారు? తర్వాత మళ్ళీ 2 జూన్ అప్పుడు మళ్ళీ తిరుచిపల్లికి ఎందుకు పోయిండు? తర్వాత మళ్ళీ 23 జూలై శివమొగ్గకి ఎందుకు పోయిండు? ఈ పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి దేనికోసం వచ్చింది? తాంత్రిక పూజలలో హరీష్ రావు గారు ఎందుకు కూర్చున్నారు? చర్చ ఇది. ఎవరు కీడు కోరుకొని కూర్చున్నారు అంటే ఈ మధ్యకాలం బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి మనం గమనిస్తే మొత్తం రాష్ట్రం అనేటటువంటిది కరువు అనేటటువంటి వస్తుంది. కరువు అనేటటువంటి దాంతో రైతులు మొత్తం నష్టపోతారు, చచ్చిపోతారు. లాంటివి రైతులను రెచ్చగొట్టేటటువంటిది వారి యొక్క ఆలోచనని పాపం నీరుగార్చేటటువంటి ఆశని నీరుగార్చేటటువంటి కుట్రలు ఏవైతే చేసిరో మనం చూసినాం. దాని మీద వారి యొక్క అధికార ప్రతినిధులు అనధికార ప్రతినిధులు లెక్క టీవీలలో చలామణి అవుతున్న వాళ్ళు ఆ దేవుడిని మేము మొక్కుతాం, కరువు రావాలని చెప్పి మేము మొక్కుతాం అని చెప్పి ఓపెన్గానే లైవ్ టీవీలలో మాట్లాడడం కూడా మనం విన్నాం. అంటే ఇంత రాక్షసానందం ఏంటంటే మేము అధికారంలో ఉంటే మాత్రమే ప్రజలు అంతో ఇంతో బతికి బట్టగట్టాలి, మేము అధికారంలో లేకపోతే రాష్ట్రం సర్వనాశనం కావాలి, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళ కష్టాలనే బతకాలనే ఒక దురుద్దేశం ఏదైతే ఉందో ఇది స్వాగతించేటటువంటిది కాదు. ఇట్లాంటి నీచులని, ఇట్లాంటి క్షుద్ర పూజలు చేసేటటువంటి దుష్టులని తెలంగాణ ప్రజలు సోషల్ డిస్టెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేటటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, లేకపోతే చేసేటటువంటి కుట్రాలు కానీ, లేకపోతే ఇట్లాంటి తంత్రాలు కానీ ఇవి ఏవైనా కూడా స్వాగతించేటటువంటి కాదు కదా. ఈరోజు వాళ్ళని తరిమి కొట్టేటటువంటి వ్యవహారాలు. ఇంకొకటి, వారి పార్టీ పట్ల వారి పట్ల దగ్గరికి పోతే కూడా ఇట్లాంటి పాపాలు మనకు చుట్టుకుంటాయి అనేటటువంటి నేను నమ్ముతున్నా. ఎందుకనంటే తంత్రాలు చేసేటటువంటి దగ్గర తిరిగితే ఆ ఉండేటటువంటి ఆ చెడు వాసనలు మన మీద కూడా పడతాయని చెప్పి నేను నమ్ముతా. కాబట్టి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి నీచుల దగ్గరికి పోయేటప్పుడు ఇట్లాంటి తంత్రాలు చేసేటటువంటి కంత్రిగాళ్ళ దగ్గరికి పోవద్దని చెప్పి మా విజ్ఞప్తి. అయితే లాస్ట్ క్వశ్చన్ అది, కాంగ్రెస్ లీడర్స్ అందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు, పనులు చేస్తున్నారు, వీ డజంట్ నీడ్ సోషల్ మీడియా అనేది మీరు వ్యక్తం చేస్తుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు అందరూ సోషల్ మీడియాలో ప్రతిసారి యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని లేదు కాబట్టి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు అని అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఏది కావాలి ప్రజలకి? నోటికాడ అన్నం పెట్టేటటువంటి కావాలా, అన్నం పెడుతున్నామని ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో కావాలా? ప్రజలకు మేలు చేసేటటువంటిది ఏది? ప్రజలకి మేలు చేసేటటువంటిది ప్రత్యక్షంగా కనిపించాల్సినటువంటిది. ఇల్లు కట్టిస్తే ప్రత్యక్షంగా కట్టించేటటువంటిది. గ్రాఫిక్స్లలో డిజైన్ చేసి నేను 1 లక్ష ఇల్లు కట్టేసిన 10 ఏళ్ళలో అని చెప్పి నీ బొమ్మలలో చూపిస్తే కాదు కదా, ప్రజల బతుకులా కాడ కనిపించాలి కదా. సో వాళ్ళు ఫేక్ న్యూస్ కాదు కాబట్టి నిజాలు లేవు, గ్రౌండ్ మీద మైదానం మీద లేవు కాబట్టి అట్లా సోషల్ మీడియాలలో బతుకుతుంటారు. మనకు మైదానంలో చేసినటువంటి చరిత్ర ఉంది, సోషల్ మీడియాలో చెప్పే దమ్ముంది కాబట్టి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు వారి యొక్క తంత్రాలు బీఆర్ఎస్ నాయకుల్లో చెల్లుబాటు అవుతుంది.